అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లా కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోందా? టీడీపీ జనసేన ఎంపీలకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. కూటమిలో పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వారే రాజకీయం చేస్తున్నారా? ఓవైపు టీడీపీ ఎంపీకి జనసేన నేతలు పట్టించుకోవడం లేదు, మరోవైపు జనసేన ఎంపీని టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. దాంతో జిల్లాలో నేతల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పిలా మారిందా? ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోందా? కాకినాడ జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. ఈ 7 నియోజకవర్గాలు కలిపి కాకినాడ పార్లమెంటుగా ఏర్పడింది. 2024 ఎన్నికల్లో వ్యాపారవేత్తగా ఉన్న జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ ఎంపీగా జనసేన పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటు టీడీపీ జనసేనకు వదిలేసింది. ఆయన గెలిచారు. అప్పటి వరకు వ్యాపారాలు చూసుకుంటూ ఎన్నికలకు ఏడాది ముందే ఆయన పిఠాపురానికి ఇన్ఛార్జిగా నియమితులై రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఒక్కసారిగా ఎంపీ అయిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని మరో వ్యాపారవేత్త సానా సతీష్కు కేటాయించారు. ఆయన కూడా రాజకీయాలలో గతంలో లేరు. మంత్రి నారా లోకేష్ యోగలం పాదయాత్ర కాకినాడ జిల్లాలో ప్రవేశించిన నాటి నుంచి ఆయన యాక్టివ్ అయ్యారు. అంతవరకు ఆయన గురించి పెద్దగా ప్రజలకు కార్యకర్తలకు కూడా తెలియదు. అయినప్పటికీ జిల్లాలో యోగలం బాధ్యత మొత్తం ఆయనే చూసుకున్నారు. దీంతో ఆయనకు రిటర్న్ గిఫ్ట్గా రాజ్యసభ సభ్యత్వాన్ని తెలుగుదేశం ఇచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని సతీష్కిచ్చారు. దాంతో ఆయన ఊహించని రీతిలో ఎంపీ అయిపోయారు. ప్రస్తుతానికి కాకినాడ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవి లేదు. ఈ జిల్లా నుంచి జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే టీడీపీ కేడర్కు మంత్రి లేని లోటు పూడ్చేందుకు ఆయనకు కాకినాడ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ మంత్రిని కూడా కాదని ఎంపీ సానా సతీష్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. కానీ ఆయనకు కాకినాడ పార్లమెంటుపై పూర్తిగా పట్టు లేకపోవడంతో కొందరిని కోటరీగా పెట్టుకున్నారు. వారు చెప్పిన వారికే పదవులు సిఫార్సు చేస్తున్నారు. దీంతో టీడీపీ కేడర్ ఎంపీ సతీష్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన ఎంపీ శ్రీనివాస్తోనూ సానా సతీష్కు సంబంధాలు అంతంత మాత్రమే. ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు కలిసి పాల్గొన్న కార్యక్రమాలు 1, 2 కూడా లేవని 2 పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. సతీష్ రాజ్యసభ సభ్యుడిగా కాకినాడను ఎంచుకున్నారు. కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఒకే జిల్లా నుంచి ఒకరు పార్లమెంటు, మరొకరు రాజ్యసభ. అయినప్పటికీ జిల్లాకు లాభం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమన్వయం లేకపోవడం 2 పార్టీలకు మైనస్గా మారిందని అంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కు టైం పేరిట వ్యాపారాలున్నాయి. రాజ్యసభ సభ్యుడు సతీష్కు పలు వ్యాపారాలున్నాయి. అదేవిధంగా ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దాంతో ఇద్దరూ కూడా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించలేకపోతున్నారన్న అపప్రద ఏర్పడింది. ప్రస్తుతం ఎంపీ సానా సతీష్ కాకినాడకే చెందినప్పటికీ వ్యాపార రీత్యా ఆయన ఇతర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే కాకినాడ జిల్లాలోకి ప్రవేశించారు. ఇద్దరు పార్లమెంటు సమావేశాలు, ఢిల్లీలో లాబీ, వ్యాపారాలతో పూర్తి బిజీగా ఉంటున్నారు. సామాన్య కార్యకర్తలకు వారు అందుబాటులో లేరని 2 పార్టీల కేడర్ వాపోతున్నారు. సిఫారసులున్న వారికి మాత్రమే వారు కలవగలుగుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ ఈ ఇద్దరు ఎంపీల మధ్య ఆ పొత్తు కనబడడం లేదని అధికారులు సైతం చెబుతున్నారు. ఎవరికి వారే పార్లమెంటుపై పెత్తనం కోసం చక్రం తిప్పుతున్నారు. అధికారులు నలిగిపోతున్నామని అంటున్నారు. అటు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్లలేకపోవడంతో ఇటు టీడీపీ, అటు జనసేనలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఇద్దరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, కానీ తమను మాత్రం గుర్తించడం లేదని 2 పార్టీల క్రియాశీలక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎంపీ సానా సతీష్ 7 నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపాడు ఎమ్మెల్యే పసుపుల సత్యప్రభ మినహా మిగిలిన టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఆయన కంటే సీనియర్లే. తుని ఎమ్మెల్యే కూడా జూనియర్ అయినప్పటికీ ఆమె తండ్రి యనమల రామకృష్ణుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. దీంతో సత్యప్రభ మాత్రమే నియోజకవర్గంలో సానా సతీష్ పర్యటనకు ఏర్పాటు చేస్తున్నారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు, సతీష్కు అంతంత మాత్రమే. ఇక పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తుని ఎమ్మెల్యే దివ్య తండ్రి యనమల రామకృష్ణుడు బయటివారి పెత్తనాన్ని ఎంత మాత్రం సహించరు. ఎన్నో పదవులు నిర్వహించారు. దీంతో సతీష్కు ఆ నియోజకవర్గంలో పెద్దగా మద్దతు లభించడం లేదు.
పిఠాపురంలో సాక్షాత్తు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. రూరల్లో జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు. దీంతో సతీష్కు నియోజకవర్గంలో పర్యటించే ఛాన్స్ రావడం లేదు. ఇదిలా ఉంటే జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి మరోలా ఉంది. పిఠాపురంలో తప్ప ఆయనకు ఎక్కడా చోటు దొరకడం లేదు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుతో తీవ్ర విభేదాలున్నాయి. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మతోనూ బహిరంగ యుద్ధమే జరుగుతోంది. యథాప్రకారం తుని, పెద్దాపురం, జగ్గంపేటలో సీనియర్లున్నారు. ప్రతిపాడుకు వెళదామంటే అక్కడ సత్యప్రభ, సతీష్కు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఎంపీలకు నియోజకవర్గ పరిధిలో తిరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే వారిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడ పార్లమెంటుకు 2 ఎంపీలు ఉన్నా అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు చివరికి కేడర్కు కూడా ఫలితం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.